MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మ. గురుగారు, ఆషాఢ మాసం ప్రారంభం అవబోతుంది. అయితే మనకి ఈ మధ్యకాలంలో ఏ పండగ వచ్చినా, ఏ విధానం వచ్చినా కూడా అసలు ఎప్పుడు అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్గా మారిపోయింది. అంటే ఇప్పుడు జూన్ 25వ తారీఖు నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవబోతుంది అని కొంతమంది అంటున్నారు, లేదు 26న అని చెప్పి కొంతమంది అంటున్నారు. అసలు ఎప్పటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మనకు ఈ ఆషాఢ మాసం ప్రారంభం అనేటువంటిది 26వ తారీఖు ప్రారంభమవుతుంది. ఎందుకనగా పాడ్యమి ప్రతిపత్తిది, ఏదైనా ప్రతిపత్తి సూర్యోదయానికి ప్రారంభాన్ని మనం తీసుకోవాలి, అంతే తప్ప ప్రతిపత్తిది ఆల్రెడీ ముందరైపోయినా కూడా తీసుకోవడానికి వీలు లేదు. ప్రతిపత్తిది ప్రారంభమే మనం తీసుకోవాలి. ఇప్పుడు 26న ప్రతిపత్తిది వస్తుంది. అట్లాగే విధియ కూడా ఆ రోజు కొద్దిగా ప్రవేశిస్తుంది. కానీ మర్నాడు 27 మనకు జగన్నాథ రథయాత్ర ఉంది, శుక్రవారం రోజు. కాబట్టి 26 మనకు పాడ్యమి కింద లెక్క తీసుకొని ఆ రోజే మనం ప్రారంభం చేసుకోవాలి. ఈ యొక్క వారాహి నవరాత్రి కానీ ఆషాఢ మాసం కానీ ప్రారంభం అదే. ఇది ఈ ఆషాఢ మాసంలో చాలా విశేషమైనటువంటి పర్వదినాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి మనిషికి జ్ఞానదీపం జ్యోతిగా వెలిగించేటువంటి ఏకైక పండుగ గురు పౌర్ణిమ. గురువు లేనిది ఏది జరగదు కాబట్టి గురువు అనుగ్రహం ఉంటే అన్ని పనులు జరుగుతాయి. అట్లాంటి గురు పౌర్ణిమ అంటారు, దాన్నే వ్యాస పౌర్ణిమ అంటారు. వేదవ్యాసుడు రచించిన అటువంటి మహానుభావుల యొక్క జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఆషాఢ మాసం ప్రత్యేకంగా అంత విలువైనటువంటిది. అందులోనూ కూడా జ్ఞానాన్ని సంపాదించేది. మనకు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జప క్రియాదులు మొదలుపెట్టుకునే ఏకైక ఈ యొక్క మాసం కూడా ఇక్కడి నుంచే ప్రారంభం. ఎందుకంటే ఇప్పటివరకు మనము అనేక పండుగల వ్రతాలు చేసుకున్నాం, కానీ దీక్షలు పట్టే క్రమం అంతా కూడా ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఆషాఢ మాసం. ఎందుకంటే మనకు చాతుర్మాస్య దీక్ష కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఆషాఢ మాసం నుంచి. అంటే ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు చాతుర్మాస్య దీక్ష చేస్తారు. అటువంటి మహాదీక్షలు కూడా ఇక్కడి నుంచే మనకు. ఎందుకంటే మీరు చూస్తుంటారు అయ్యప్ప దీక్ష అని, హనుమత్ దీక్ష అని, అన్ని దక్షిణాయన పుణ్యకాలంలో వస్తాయి. అటువంటి దక్షిణాయన పుణ్యకాలం కూడా మనకు ఈ యొక్క ఆషాఢ మాసంలోనే ఉంటుంది, కర్కాటక సంక్రమణంలోనే. అందుకని ఆషాఢ మాసంలో ఇంకా చెప్పాలంటే నవరాత్రి శక్తి స్వరూపాల్లో మనకు సప్తమాతృకా స్వరూపాల్లో వారాహి నవరాత్రులు, ఈ గుప్త నవరాత్రులు అంటారు దీన్ని. ఈ వారాహి యొక్క శక్తి యొక్క అందరికీ తెలిసిందే. అమ్మవారికి అనుగ్రహం గుప్తంగా ఉండి మనం ఉపాసన చేసుకుంటే సకల కార్యాలను నెరవేరుస్తుందని అటువంటి ఆషాఢ మాసం. ఇంకా ఇక్కడ మన ప్రాంతాచారం తీసుకుంటే తెలంగాణలో ముఖ్యంగా బోనాల పండుగ అని చేస్తాం. ఈ బోనాల యొక్క ప్రతీక ఏంటంటే ఆషాఢ మాసం అనగానే అందరికీ గ్రీష్మ ఋతువుపై జ్యేష్ఠ మాసం అంటే మళ్ళీ జ్యేష్టం మనకు ఆషాఢం రెండు గ్రీష్మ ఋతువు. గ్రీష్మం అంటే ఏంటంటే ఎండగా ఉండే వాతావరణం, కొద్దిగా చల్లటి వాతావరణం, గాలులు వీస్తూ ఉండేటువంటి వాతావరణం. ఈ వాతావరణంలో ఒక మార్పుల వల్ల మన రాబోయే కాలంలో ప్రబలంగా వర్షాలు ఎక్కువ పడతాయి. కాబట్టి ఈ ఉబ్బరం అనేది ప్రారంభమై జీవికి అనేక ఉబ్బరం అంటే హీటు పెరుగుతుంది. హీటు పెరిగి వర్షాభావం వల్ల మళ్ళీ కూడా తొలకరి జల్లు పడటం వల్ల మళ్ళీ మొక్క పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి ఈ యొక్క నెల కూడా ప్రారంభం ఆషాఢ మాసంలోనే. అంటే కొత్తదైనటువంటి మనం రెండో పంట వేసేవారు ఎవరైతే ఉంటారో ఈ పంటలకు కూడా అనువైనటువంటి కాలంగా చెప్పబడుతుంది కొన్ని పంటలకి. అటువంటి ఈ యొక్క మాసంలో మనకు వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మనకు ఈ వర్షాల భావాలు పడినా కానీ, లేతేనా అనేక రకాల మార్పిడి భూమిలో ఉండేటువంటి మార్పిడి వల్ల కానీ, అలా ఏదైతే వెదర్ చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా మన వ్యాధులు కూడా సంక్రమిస్తుంటాయి. అందుకని వాటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే ఇక్కడ ఆషాఢ మాసంలో చేయదగినటువంటి విషయం ఏంటంటే శక్తి ఆరాధన. శక్తి మనకు తగ్గిపోకుండా నిలబడాలి. ఎందుకంటే ఎండాకాలంలో మనం విపరీతమైన నీరసాన్ని గురయ్యి దానికి దాహార్తితో తీసుకున్నాం. ఇప్పుడు నీళ్లు తీసుకున్నా కూడా తదేకంగా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వర్షాభావం కదా, నీళ్లు కూడా ఎక్కువ పడకూడదు. మరి వీటి నుంచి మనం నీరసం నుంచి బయటపడాలి అంటే రీహైడ్రేషన్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది శక్తి మనకి ఇవ్వాలి. అందుకని అమ్మవారిని ఆరాధన చేయాలి. ఇక్కడ ఇలా శక్తిని ఆరాధన మనం చేస్తే కనుక మనకు ఆరోగ్యపరంగా కూడా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. దీని ద్వారా ఇంకా ఇక్కడ మొదటిగా మనం ఆషాఢ మాసంలో జగన్నాథుడు రథయాత్ర, విష్ణుమూర్తిని కలియుగంలో ఏ విధంగా ఆరాధన చేయాలి అంటే మనకు చార్ధామ్ యాత్ర అంటే అందరూ కూడా చెప్పుకునేటువంటిది
బద్రీ, కేదారు, గంగోత్రి, యమునోత్రి. కానీ ఇక్కడ మనకు చార్ధామ్ యాత్ర అనేది ఇక్కడ చెప్పుకున్నట్లయితే ప్రధానంగా పూరి తూర్పు ద్వారం. ఇక్కడ పూరి క్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల కూడా మోక్ష మార్గంలో ఒకటిగా చెప్పబడింది. ఇక్కడ పూరి కానీ మనం దర్శనం చేసుకున్నా కూడా ఆ జగన్నాథుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు ఉండేటువంటి బాధలు కావచ్చు, ప్రేమతత్వాన్ని అక్కడ మనకు మీకు ఇక్కడ చూడండి, ఎక్కడైనా భార్య భర్త అనే స్వరూపాలతో శివుణ్ణి కానీ విష్ణుమూర్తిని చూస్తాం. అంటే లక్ష్మీనారాయణలు కానీ శివపార్వతులు. ఇక్కడ అన్నా చెల్లెల్ని చూస్తాం బంధం. ఇదే మనం ఎక్కడ చూస్తాం, మళ్ళీ కార్తీక మాసంలో చూస్తాం. అంటే ఇక్కడ చూడండి ఎంత వరకు కలివిడిగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి సోదరీమణులతో మనము అనేది ఇక్కడ చెప్పబడుతుంది. వీటితో పాటు ఆషాఢ మాసంలో అంటే కొత్తగా పెళ్ళైన నూతన వధూవరులో ఒకరికొకరు అంటే అత్త కోడలు ఒకే ఇంట్లో ఉండకూడదు అని, అత్త అల్లుడు మొహం చూసుకోకూడదు అని చెప్పి ఎక్కువగా ఆడపిల్లని పుట్టింటికి పంపిస్తూ ఉంటారు. సంవత్సరం లోపు ఎవరికైతే పెళ్ళయి సంవత్సరం వెళ్లకుండా ఉండి ఆషాఢ మాసం వస్తుందో అటువంటి వారిని. దానికి కూడా సంబంధం ఏముందండి? అంటే ఇక్కడ కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఎందుకు ఇక్కడ ఉండకూడదు అని అంటే, ఈ నూతనమైనటువంటి వధూవరులకి ఈ కోడలంటే మనం ఇక్కడ ఏంటంటే అత్త కూడా ఒకప్పుడు కోడలే. కానీ ఇక్కడ ఉండేటువంటి నియమం ఏంటి, వీళ్ళని వాళ్ళ దూరంగా ఎందుకు పెడుతున్నాము, కారణం ఏంటి అంటే, ఇక్కడ మనము చూడాల్సినది ప్రతి ఇంటికి ఆడపిల్ల చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఏ ఇల్లు కట్టుకున్నా ఏ శుభకార్యం చేసినా మనం మంగళహారతి ఆడపిల్లతోనే ఇప్పిస్తాం. మంగళహారతి అంటే లక్ష్మీదేవి స్వరూపంగా పూజ చేస్తాం. ఎందుకంటే ఆ ఇంటి ఆడపిల్ల ఆ ఇంట్లోకి వెళ్తే కనుక వాళ్ళకి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని. ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే వాళ్ళ సొంత అంటే పుట్టింటికి వెళ్ళి అక్కడ ఈ గోరింటాకు మనం పెట్టుకునేటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. అంటే శుభానికి సంకేతంగా చెప్పబడింది. అంటే ఎవరైనా ఇక్కడ శుభాలు జరుగుతాయి, పెళ్ళిళ్ళు జరిగినా గృహప్రవేశాలు జరిగినా ఇవాళ అది పెట్టుకుంటారు గోరింటాకు శుభానికి సంకేతంగా. అట్లనే మనకు ఇది పచ్చగా ఉంటుంది అని చెప్పి ఈ విధంగా మనం ఆ ఆడపిల్ల మన ఇంట్లో నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా కారణం ఏంటంటే లక్ష్మీదేవిని మనం వాళ్ళ ఇంట్లో తెచ్చుకోవటం. అలానే అల్లుడు ఎందుకు ఉండకూడదు అనే విషయం కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. అల్లుడు ఎందుకు అత్త ఇంటికి అంటే అత్త ఇంటికి వెళ్ళకూడదు, విడిగా బయట ఎక్కడ కలిసినా పర్వాలేదు అంటారు, ఇంటికి మాత్రం వెళ్ళకూడదు అని అంటారు. కారణం ఏంటంటే ఇక్కడ మీరు అన్నట్టు క్షేత్రం యొక్క మహత్యం కూడా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళ యొక్క స్వరూపాన్ని ఇక్కడ మనం చూడాలి. ఎందుకు పెట్టాడు దేవుడు మరి తెలియకుండా తెలుసో ఇక్కడ అపురి జగన్నాథుడి యొక్క మనం క్షేత్రాన్ని చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళకి సపరేట్గా ఒక పండగగా ఏర్పాటు చేశారు. 7 రోజులు ఉంటుంది అది రథయాత్ర. ఈ అల్లుడిని కూడా ఎందుకు రావద్దంటే జామాతర దశమగ్రహం అని అంటారు. అంటే అతని వల్ల ఏమన్నా ఇబ్బందులు వచ్చి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇంట్లో వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ లేదా వీళ్ళ వల్ల ఆయనకు కానీ సంక్రమించినా అలా నూతనంగా ఉండేటువంటి వారికి కొంత ఈ వర్షాభావ పరిస్థితిలో ముఖ్యంగా ఈ కలవకూడదని అంటారు జనరల్గా వధూవరుల్ని. ఎందుకంటే ఇక్కడ మనిషి శరీర లక్షణం నీరసం అయిపోయి ఉంటుంది. ఇలా కలిసినట్లయితే రాక్షసాది గణాలు ఎక్కువగా పెళ్ళించే అవకాశం ఉంటుందని చెప్పి ఆషాఢ మాసంగా దూరంగా ఉండమని అంటారు. అందుకని ప్రధానంగా ఆషాఢ మాసంగా దూరంగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పబడింది. ఇది సైన్స్ పరంగా కూడా శాస్త్రపరంగా కూడా రుజువైంది కూడా. ఎందుకంటే అంగవిహీనంగా పుట్టడము లేదా అంగాలకి సంబంధించిన ఇబ్బందులు కలగటము, ఈ రాక్షసులు పెళ్లి విలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆషాఢ మాసంలోనే. గ్రహాది ఎందుకంటే మనకు సప్తమారుతులను ఉంటాయి, 7 రకాల గారులు. అట్లా ఈ ఆషాఢ మాసంలో వ్యాధుల నుంచి బయటపడాలంటే శక్తి ఆరాధన చేయాలి. అందుకని ఇవన్నీ కూడా ఒక్కొక్క లక్షణం ఉన్నాయి. అంటే ఒకరి అభిప్రాయం వాళ్ళని అనుకోండి. ఈ యొక్క అభిప్రాయం ఏంటంటే ఇక్కడ వ్యాధుల నుంచి బయటపడటానికి అదనే వాళ్ళు కూడా పుట్టేటువంటి శిశువు కూడా మంచి సుభిక్షంగా మంచిగా పుట్టాలని. దక్షిణ పుణ్యకాలం అంటే ఇది రాత్రి సమయం, వాళ్ళకి దేవతలకి రాత్రి సమయం అవుతూ ఉంటుంది. అందుకని ఈ యొక్క సమయాన్ని వర్జనీయం అన్నారు. అందుకని మనకు ఏదైనా జపాదులు క్రియాదులకి వీటిని ఉపయోగించుకోవాలి ఈ యొక్క మాసాన్ని. అట్లానే మీరు అన్నట్టుగా నేను చెప్పినటువంటి ఏవైతే పండుగలు ఉన్నాయో ఇవన్నీ కూడా శక్తి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ చేయాల్సినవి. ఇవన్నీ చేస్తే ఆషాఢ మాసంలో మన శక్తిని పొందించి తర్వాత కాలంలో వచ్చే పండుగలన్నిటికీ కూడా మన శక్తిని ఇక్కడి నుంచే ప్రారంభం చేస్తాం. ఏదైనా మన శక్తిని పొందాలి అని అంటే ఈ వారాహి నవరాత్రులతో పాటు వచ్చే అనేకమైన ఉన్నాయి. తొలి ఏకాదశి కూడా ఇక్కడి నుంచే ఉంది. ఈ తొలి ఏకాదశి కూడా విష్ణుమూర్తి ప్రత్యేకంగా దేవతలకి వాళ్ళకి రాత్రి సమయం అంటే మనకు ప్రథమ పండగగా తొలి ఏకాదశి చెప్పారు. అందుకని తొలి ఏకాదశి నుంచి ఎవరైతే ఉపవాసాలు ఉంటారో ఇక్కడి నుంచి కూడా ప్రారంభం చేయొచ్చు. ఏకాదశి ఉత్సవాలు ఉపవాసాలన్నీ కూడా తొలి ఏకాదశి ప్రారంభం. ఇది ఆషాఢ మాసంలో ఎవరైతే శక్తిని కానీ శివపరివారాన్ని ఆరాధన చేసినా విష్ణుమూర్తి ఆరాధన చేసినా చాలా మోక్షప్రదంగా ఉంటుంది. ధన్యవాదాలండి.
దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి